బాయ్స్ 125cc మీకు మంచి మైలేజ్తో పాటు ఒక కంఫర్టబుల్ బైక్ అది కూడా తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటే ఈ వీడియో మీకు డెఫినెట్లీ యూజ్ అవుతుంది. సో టుడే వీ హ్యావ్ ది 2026 హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ 2.2. ఆల్రెడీ ఉన్న ఎక్స్టెక్తో కంపేర్ చేసుకుంటే ఈ బైక్లో మనకి కొన్ని అప్డేట్స్ అయితే చేశారు. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. అండ్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రజెంట్ నేను ఈ వీడియోని గీతా హీరో సుచిత నుంచి అయితే షూట్ చేస్తున్నాను. ఇక్కడ దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 86,000 రూపీస్ 500 అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఆర్డర్ ప్రైజెస్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్లో డ్రాప్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. బాయ్స్ ఫైనల్గా మన దగ్గర 2026 హీరో సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ 2.2 అయితే వచ్చేసింది. ఈ బైక్లో ఫస్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే కలర్ అప్డేట్స్ అన్నమాట. సో ఆల్రెడీ ఉన్న 4 కలర్స్ ఉన్నాయి, దాంతోపాటు ఒక కొత్త కలర్ అనేది యాడ్ అయింది. ప్రతి కలర్ అనేది కూడా నేను ఇక్కడ స్క్రీన్ పైన అయితే డిస్ప్లే చేస్తాను. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం గ్రాఫిక్స్లో చేంజ్ అనేది చూసుకుంటే గ్రాఫిక్స్ అనేది ఓవరాల్గా చేంజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఎక్స్టెక్ 2.2 మనకి స్టిక్కరింగ్ అనేది వస్తుంది. అండ్ మనకి సూపర్ స్ప్లెండర్ అనేది ముందులాగానే మనకి 3D ఎంబ్లమ్ అయితే ఉంది. అండ్ అలాగే ఫస్ట్ మనం ఇంజన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో టెక్నికల్లీ చూసుకుంటే 124.7cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ అనమాట. బేసిక్గా 2 వాల్వ్ ఇంజన్ ఇదంతా కూడా. అండ్ ఇక్కడ పవర్ అనేది చూసుకుంటే మనకి 10.7 PS పవర్ వస్తుంది, అలాగే 10.6 Nm టార్క్ వస్తుంది. ఇక్కడ పవర్ అండ్ టార్క్ కూడా మనకి ఆల్మోస్ట్ సిమిలర్ ఉంది కాబట్టి ఇక్కడ మనకి లో ఎండ్ కానీ మిడ్ ఎండ్ కానీ చాలా బాగుంటుంది. అండ్ అలాగే ఇక్కడ మనకు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇంజన్ ఆయిల్ గాజ్ అనేది ఉంది. సో ఇంతకుముందు లాస్ట్ అప్డేట్లో ఇచ్చారు ఇది. దీనివల్ల ఏంటంటే మనం ఇంజన్ ఆయిల్ లెవెల్ అనేది కూడా చెక్ చేసుకోవచ్చు. లైక్ మాన్యువల్గా కాకుండా ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ ఇప్పటికి కూడా దీంట్లో ఏంటంటే కిక్ స్టార్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇన్ కేస్ బ్యాటరీ అనేది డ్రైన్ అయిపోయినా కూడా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మనం స్టార్ట్ చేసుకొని అయితే వెళ్ళిపోవచ్చు, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అండ్ అలాగే గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కదా, విచ్ ఇస్ లైక్ 170 mm కాబట్టి అంత ఈజీగా కింద తగిలే ఛాన్స్ అనేది లేదు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ అనమాట. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకుందాం. సో ఫస్ట్ కీస్ అనేవి చూసుకుంటే ఇక్కడ ఎటువంటి అప్డేట్ అనేది లేదు, సేమ్ మనకి హీరో బ్రాండింగ్తో పాటు వస్తుంది. ఇగ్నిషన్ ఆన్ చేసుకుందాం. మనకి మీటర్ కన్సోల్ అనేది టోటల్గా డిజిటల్లో వస్తుంది. అండ్ ఫ్రంట్ నుంచి చూసుకుంటే ఇక్కడ మనకి యాజ్ ఇట్ ఈస్ లుక్లో ఎటువంటి డిఫరెన్స్ అనేది లేదు, హీరో బ్రాండింగ్ అనేది ఉంది. అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకి ఇక్కడ LED DRL అనేది ఉంది, లైక్ మైనస్ షేప్లో. చూడడానికి మాత్రం చాలా బాగుంది. టోటల్గా LED లైట్ వస్తుంది, బట్ ఇక్కడ ఏంటంటే మనకి రిఫ్లెక్టర్ బేస్డ్ వస్తుంది, ప్రొజెక్టర్ లైట్స్ అయితే లేవు. హెడ్లైట్ విజిబిలిటీ అనేది నైట్ టైంలో బాగానే ఉంటుంది, బట్ నాట్ దట్ గ్రేట్ అనమాట. సో ఇది హెడ్లైట్ గురించి. అండ్ హాలోజన్ ఇండికేటర్స్ వస్తున్నాయి, విచ్ ఆర్ నాట్ ఫ్లెక్సిబుల్. ఇంకోటి ఏంటంటే దీంట్లో అజార్డ్ స్విచ్ కూడా ఉంది, ఒకసారి మీకు ఆన్ చేసి కూడా చూపిస్తాను. ఇక్కడ మనకి అజార్డ్ స్విచ్ అనేది కూడా ఇచ్చారు. ఇక్కడ ఆన్ చేసుకుంటే 4 ఇండికేటర్స్ అనేది మనకి బ్లింక్ అవుతూ ఉంటాయి. సో ఫ్రంట్ లుక్ చూసారు కదా, అలాగే మనం రియర్ లుక్ అనేది కూడా చూసుకుందాం. రియర్లో టెయిల్ లైట్ ఏదైతే ఉంది కదా, ఇది టోటల్గా మనకి హాలోజన్ బల్బ్ వస్తుంది, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ హాలోజన్ బల్బ్ ఇండికేటర్స్. సో ఇదన్నమాట రియర్ లుక్ అనేది. ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చూసుకుంటే ఇక్కడ మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ వస్తుంది విత్ లాంగ్ ట్రావెల్ అన్నమాట. సో లైక్ మీరు చిన్న చిన్న పాటోల్స్ నుంచి వెళ్ళినా కూడా సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ అనేది చాలా సాఫ్ట్వేర్ సైడ్లో ఉంది. అండ్ ఫ్రంట్ ఫెండర్ అనేది టోటలీ ఫైబర్ వస్తుంది. క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. అండ్ సేఫ్టీ పరంగా ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి టైర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఇవి మనకు యూరో గ్రిప్ నుంచి అయితే వస్తున్నాయి అనమాట. ఫ్రంట్లో 80/100 సెక్షన్ మనకి 18 ఇంచ్ వీల్ అనేది ఉంది. సో రియర్లో కూడా మనకు 18 ఇంచ్ వీల్ అనేది ఉంటుంది. అండ్ ఈ బైక్లో మనకు 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. బ్రేకింగ్ పరంగా చూసుకుంటే ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర డ్రమ్ వేరియంట్ అనేది ఉంది. సో ఇక్కడ 130 mm డ్రమ్ బ్రేక్ ఉంది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అదే మీరు డిస్క్ వేరియంట్ తీసుకుంటే దాంట్లో ఏంటంటే 240 mm మనకి డిస్క్ ప్లేట్ అనేది వస్తుంది, బట్ దీంట్లో ABS మనకు ఆప్షన్ అనేది లేదు. అండ్ ఇది బ్రేకింగ్ గురించి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడితే 12 లీటర్స్ మనకు ట్యాంక్ కెపాసిటీ అనేది ఉంది. అండ్ E20 ఫ్లెక్సిబుల్ కూడా సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కడ ఇష్యూ అనేది లేదు. అండ్ మైలేజ్ హీరో వాళ్ళు క్లెయిమ్ చేసేది 75 kmpl అన్నమాట. సో రియల్ లైఫ్లో మనకి 60 నుంచి 65, 70 వరకు కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి, డిపెండింగ్ అపాన్ రైడింగ్ కండిషన్స్. సో మెటల్ ట్యాంక్ వస్తుంది కాబట్టి ఇక్కడ క్వాలిటీ పరంగా కూడా మనకు ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ సీట్ కూడా చూడండి ఎంత లెంతీ సీట్ ఉంది. లైక్ మీరు ముగ్గురు అనేది చాలా ఈజీగా కూర్చొని వెళ్ళిపోవచ్చు, బట్ నేను రికమెండ్ చేయను. అండ్ సీట్ కుషన్ గురించి మాట్లాడితే సో ఇక్కడ సాఫ్ట్వేర్ సీట్ ఉంది. సో కుషన్ కూడా చాలా బాగుంది నాకు. అండ్ ఇంకోటి ఇక్కడ కూడా హీరో స్టిక్కరింగ్ అనేది వస్తుంది. అండ్ దీంట్లో i3s టెక్నాలజీ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ మనం ఫుట్ పెక్స్ గురించి చూసుకుంటే ఇక్కడ ఫోల్డబుల్ ఫుట్ పెక్స్ ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ అయితే లేవు. క్వాలిటీ డీసెంట్ క్వాలిటీ ఉన్నాయి, ఇక్కడ ఎటువంటి కాంప్రమైజ్ అనేది లేదు. అండ్ ఇక్కడ మనకి క్రోమ్లో ఏంటంటే హీట్ షీల్డ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలాగే రియర్లో ట్విన్ హైడ్రాలిక్ షాక్స్ ఉన్నాయి, అది కూడా రెడ్ కలర్లో. సో రెడ్ అనేది చాలా ఎన్హాన్సింగ్ కలర్ కదా, చాలా బ్రైట్గా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది, లైక్ సాఫ్ట్ అండ్ హార్డ్గా అయితే చేసుకోవచ్చు. లైక్ స్టాక్ సెట్టింగ్ అనేది మనకి సాఫ్ట్ సైడ్లోనే ఉంది, ఎటువంటి ఇష్యూ అనేది లేదు. అండ్ రియర్లో కూడా మనకి యూరో గ్రిప్ టైర్స్ వస్తున్నాయి.
అండ్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడితే రియర్లో మనకి 90/90 సెక్షన్, ఇక్కడ 18 ఇంచ్ వీల్ అనేది ఉంది ఫ్రంట్ అండ్ బ్యాక్లో. అండ్ రియర్ బ్రేకింగ్ గురించి చూస్తే ఇక్కడ డ్రమ్ బ్రేక్ అనేది ఇచ్చారు, అది కూడా 130 mm. సో డిస్క్ అనేది ఏం రావట్లేదు, డిస్క్ అనేది ఓన్లీ ఫ్రంట్లో వస్తుంది. అండ్ ఇవి రెండు కూడా మనకి ట్యూబ్లెస్ టైర్స్ కాబట్టి ఇక్కడ పంచర్ది ప్రాబ్లం అనేది కూడా లేదు. ఇక్కడ మీటర్ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. ఇది డ్రమ్ వేరియంట్ కాబట్టి ఇక్కడ స్టిక్కర్ మనకి డ్రమ్ అనేది ఇచ్చేసారు. అండ్ ఇగ్నిషన్ ఆన్ చేద్దాం, ఇది స్వైప్ అప్. అండ్ ఇక్కడ మనకి హలో మై హీరో అని చెప్పేసి వస్తుంది ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ స్పీడ్ అనేది ఉంది, అలాగే ఇక్కడ మనకి ఫ్యూల్ మీటర్ అనేది ఇక్కడ ఉంది. అండ్ అలాగే km/L అనమాట, లైక్ యావరేజ్ అనేది చూపిస్తుంది. ఇక్కడ మీరు బ్లూటూత్తో కనెక్ట్ చేసుకుంటే లైక్ ఇక్కడ కాల్ SMS అలర్ట్స్ అన్ని ఇక్కడ అన్నీ కూడా వస్తాయి. ఒకసారి మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు బ్లూటూత్ కనెక్టివిటీ మొత్తం వస్తుంది. అండ్ సర్వీస్ ఇండికేటర్తో పాటు ఇక్కడ ఎకో ఇండికేషన్ అనేది కూడా చూపిస్తుంది. అండ్ స్పీడ్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. లైక్ ఇక్కడ మనకి మోడ్ బటన్ అనేది ఉంది. సో ఈ బటన్ని క్లిక్ చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ అవుతుంది, లైక్ ఓడో, ట్రిప్ A, ట్రిప్ B అండ్ ఓడో, లైక్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్నీ కూడా సైడ్లో అయితే ఉన్నాయి. సో ఈ మీటర్ గురించి ఆల్రెడీ మీకు చూపించేశాను. అండ్ ఇక్కడ మేజర్ అప్డేట్ గురించి మాట్లాడితే మనకి ఈ పోర్ట్ ఏదైతే ఉంది కదా, ఇంతకుముందు మనకి టైప్ A ఉండేది, ఇప్పుడు టైప్ C పోర్ట్ ఇచ్చారు కాబట్టి లైక్ మీరు ఐఫోన్ని కానీ సామ్సంగ్ మొబైల్ని ఛార్జ్ చేద్దాం అనుకున్నా కూడా చేసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర కేబుల్ లేదంటే సపరేట్గా పర్చేస్ చేయాలి. అండ్ క్లచ్ గురించి మాట్లాడితే క్లచ్ అనేది చాలా లైట్ ఉంది. ఇక్కడ మల్టీవెట్ క్లచ్ అనేది వస్తుంది, స్లిప్పర్ క్లచ్ అనేవి ఈ బైక్లో అయితే రావు. అండ్ పాస్ స్విచ్ అనేది ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ హై బీమ్, లో బీమ్, ఈ స్విచెస్ ఏవైతే ఉన్నాయి కదా ఇవి టోటల్లీ చేంజ్ అయిపోయినాయి. పాత దాంతో కంపేర్ చేస్తే ఇవి మరింత ప్రీమియం అయిపోయినాయి. అండ్ అలాగే అజార్ స్విచ్ అనేది ఉంది, ఇండికేటర్స్ అండ్ ఆరెంజ్ స్విచ్ అన్నమాట. సో నేను ఆఫ్ చేశాను అందుకే వినిపించలేదు. అండ్ ఇక్కడ i3s టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి లైక్ ఫ్యూల్ సేవింగ్లో మనకి ఈ టెక్నాలజీ అనేది చాలా వరకు యూజ్ అవుతుంది. అలాగే మైలేజ్ కూడా చాలా వరకు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. దీనివల్ల బేసిక్గా ఫ్యూల్ అనేది సేవ్ అయింది అంటే అక్కడ మైలేజ్ కూడా పెరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే దీంట్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారన్నమాట ఈ అప్డేట్లో, విచ్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేసుకోవచ్చు ఇంజన్ కిల్ స్విచ్ ఇవన్నీ కూడా. సో ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది మంచి టచ్ అనిపించింది నాకైతే. అండ్ ట్యాంక్ గురించి మీకు ఆల్రెడీ చెప్పేశాను, మంచి అప్రైట్ హ్యాండిల్ బార్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మనకు హీరోది బ్రాండింగ్తో పాటు. అండ్ ఇక్కడ గేర్ బాక్స్ గురించి మాట్లాడితే మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అనేది వస్తుంది. అండ్ సైడ్స్ అండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ వస్తుంది. అలాగే సెంటర్ స్టాండ్ అనేది కూడా ఉంది విత్ మనకి క్లోజ్ చైన్ సిస్టమ్ అనమాట. ఇది కూడా ఫైబర్ వస్తుంది బేసిక్గా వెయిట్ రిడక్షన్ చేయడానికి. అలాగే మనకి మెటల్ది ఉంటే ఏంటంటే లాంగ్ టైంలో అది రస్ట్ పట్టే ఛాన్స్ ఉంది, బట్ ఫైబర్ది మనకి రస్ట్ అనేది పట్టదు. అండ్ ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది ఉంది విత్ ఫీమేల్ శారీ గార్డ్. సో ఇక్కడ నుంచి మీరు సీట్ అనేది కూడా అన్లాక్ చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్లో ఇంకొక మేజర్ అప్డేట్ ఏంటి అంటే బైక్లో ఇక్కడ మీరు చూసుకుంటే ఖాళీ కనిపిస్తుంది కదా. సో ఈ ప్లేస్ మొత్తం ఖాళీ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ మనకి సెల్ఫ్ మోటార్ అనేది ఉండేది, ఇప్పుడు దీంట్లో ISG స్టార్టర్ అనేది ఇచ్చారు. సో ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అనమాట. బేసిక్గా దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి బైక్ అనేది చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. చెప్పాలంటే సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అనమాట. ఒకసారి బైక్లో ఫ్యూల్ ఉందో చూద్దాం. ఒకసారి స్టార్ట్ చేసి మీకు వినిపిస్తాను. సౌండ్ అనేది ఎంతవరకు తగ్గిందో చూడండి మీరే. సో ఇక్కడ నుంచి నేను స్టార్ట్ చేస్తాను, చూసారా వితౌట్ ఎనీ సౌండ్ మనకి బైక్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మనం ఇంజన్ని ఆఫ్ కూడా చేసుకోవచ్చు. బేసిక్గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టచ్ అన్నమాట ఈ మోటార్ సైకిల్లో. మళ్ళీ మీకు ఆన్ చేసి చూపిస్తాను. సో బేసిక్గా మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది ఇంతకుముందు స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా సౌండ్ చేసేది. సో ఇప్పుడు ఆ సౌండ్ అనేది వెళ్ళిపోయింది, చాలా సైలెంట్గా స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇదన్నమాట హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0లో మనకి చేసిన అప్డేట్స్. మళ్ళీ ఒకసారి మీకు అప్డేట్స్ గురించి చెప్పేస్తాను. బేసిక్గా మనకి కొత్త గ్రాఫిక్స్ అనేది యాడ్ అయింది. అండ్ అలాగే ఇక్కడ ISG స్టార్టర్ అనేది వచ్చింది. సో సైలెంట్ స్టార్ట్ టెక్నాలజీ అనమాట. అలాగే మనకి ఇక్కడ టైప్ C ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. దాంతోపాటు ఈ స్విచ్ గేర్ అనేది టోటల్లీ న్యూ. సో ఇవే మనకి చేసిన అప్డేట్స్. సో బాయ్స్ ఫైనల్లీ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది 2026 హీరో సూపర్ స్ప్లెండర్ XTEC 2.0 గురించి. సో ఈ బైక్ తీసుకోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి అంటే ఎవరికైతే తక్కువ బడ్జెట్లో ఒక మంచి మైలేజ్ బైక్ లైక్ 65 to 70 kmpl మైలేజ్ రావాలి, కంఫర్టబుల్ సీట్ ఉండాలి, చాలా స్పేషియస్ సీట్ ఉండాలి, మెయిన్గా సస్పెన్షన్ అనేది చాలా బాగుండాలి, లో మెయింటెనెన్స్ ఉండాలి అనుకుంటే మంచి కంప్యూటర్ బైక్ ఫ్యామిలీ కోసం యూజ్ చేసుకుందాం అనుకుంటే మీరు ఈ బండిని అయితే కన్సిడర్ చేయొచ్చు. లేదు మాకు ఇంకొద్దిగా రిలయబుల్ ఇంజన్తో పాటు కావాలి అంటే మీకు ఆల్రెడీ హోండా నుంచి షైన్ 125 అనేది ఉంది. సో దాంతో కంపేర్ చేసుకున్నా కూడా ఇది స్లైట్లీ బెటర్ అయితే ఉంది. సో మీకు మోర్ స్మూత్ ఇంజన్ కావాలంటే డెఫినెట్లీ హోండా అయితే విన్ అవుతుంది అక్కడ. అండ్ అలాగే
ఇక్కడ SP125ని నేనైతే కంపేర్ అయితే చేయట్లేదు, ఎందుకంటే దాని ప్రైస్ ఈ బైక్తో కంపేర్ చేసుకున్నా షైన్తో కంపేర్ చేసుకున్నా చాలా ఎక్కువ అవుతుంది. సో 125cc నాట్ ఏ వాల్యూ ఫర్ మనీ మోటార్ సైకిల్, బట్ బండి అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను కమ్యూటర్ సెగ్మెంట్లో ఇంకా మనకి గ్లామర్ ఎక్స్ అనేది ఉంది, గ్లామర్ ఓజీ అనేది ఉంది. సో ఆ బైక్స్ ఏంటి అంటే మీకు సింపుల్ అండ్ నీట్గా కావాలంటే గ్లామర్ తీసుకోవచ్చు, మీకు ఎక్కువ ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు గ్లామర్ ఎక్స్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఓవరాల్గా ఇదన్నమాట ఈ బండి గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ విల్ సీ యూ అనదర్ వీడియో. Until then, take care, keep loving, keep supporting. Signing off, your Moto Boy VK.